హలో గైస్, వెల్కమ్ టు వే టు లైఫ్ ఛానల్. ఇవాళ అయితే మనము ఇంకొక గేమ్ అనేది ఆడబోతున్నాము. దీంట్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. గ్రాఫిక్స్ అంతా కానీ చాలా చూడడానికి చాలా బాగుంటుంది, అలాగే ఆడడానికి కూడా బాగుంటుంది. ఇది అన్ని గేమ్స్ టైప్ కాదు, ఇది ఒక స్టోరీ మోడ్ లాగా ఉంటుంది గేమ్. అంటే ఒక మెయిన్ థీమ్తో అనేది ఈ గేమ్ అనేది రన్ అవుతుంది. ఫైనల్గా ఎప్పుడైతే ఆ థీమ్ అనేది అతను అచీవ్ అవుతాడో అప్పుడు ఈ గేమ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ గేమ్లో యొక్క మన మెయిన్ థీమ్ వచ్చేది ఏంటంటే ఒక బ్రదర్ అండ్ ఒక సిస్టర్ ఉంటారు. వాళ్ళు వచ్చి ఒక ఈవిల్తో గొడవ పడతారు. అంటే అప్పుడు ఆమె ఏం చేస్తుంది, వాళ్ళ సిస్టర్ని బంధిస్తుంది. సో ఇతను వీళ్ళ అన్నయ్య నేమ్ వచ్చి మనము శివ అని పెట్టుకుందాము. ఈ శివ అనే అతను ఏం చేయాలంటే వాళ్ళ చెల్లెల్ని ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ అతను వెనక్కి తెచ్చుకోవాలి. తన చెల్లెల్ని బ్యాక్, ఆమె నుంచి ఎవరైతే ఆమెని బంధిస్తారో వాళ్ళ నుంచి బ్యాక్ అనేది తన సిస్టర్ని శివ అనే అతను, మన మెయిన్ క్యారెక్టర్ అనే అతను బ్యాక్ తెచ్చుకుంటే గేమ్ అంతటితో ఎండ్ అయిపోతుంది. సో ఇది ఈ గేమ్ యొక్క ఫైనల్ మోటో అయితే ఇది ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ అనేది ఈ క్యారెక్టర్కి మనం నేమ్ కూడా డిసైడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం గేమ్ కూడా ఇంకాసేపులో స్టార్ట్ చేసేద్దాం. ఇదైతే జస్ట్ ఇంట్రో గాయ్స్. ఈ ఇంట్రడక్షన్కి, ఆ క్యారెక్టర్కి ఆ మెయిన్ మోటో ఏంటని చెప్పడం కోసం వీళ్ళు ఒక సినిమాటిక్ మోడ్ టైప్లో గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా బాగా గ్రాఫిక్స్ డిజైన్ చేసి మోడ్ అనేది మనకు చెప్పారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది చూడు. ఏం లేదంటే వాళ్ళ చెల్లిని ఒక గాడ్ అనేది, దేవుడు అనేది వాడు తీసుకెళ్తాడు. సో ఇతను చాలా కష్టపడి చాలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి మళ్ళీ తన సిస్టర్ని బ్యాక్ తీసుకొని రావడమే ఇతని మెయిన్ మోటో. మీరు కావాల్సింటే చూడవచ్చు, చాలా ప్లేస్లు అనేది తిరగాలి. అంటే ఆమెని కిడ్నాప్ మాదిరి చేస్తుంటారు గాయస్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇతనే మన క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ నేమ్ వచ్చి మన శివ. సో శివ అయితే ఇప్పుడు అక్కడ కూర్చో ఉన్నాడు. ఇక్కడికైతే మనకి ఒక క్యారెక్టర్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు, అంటే లైక్ అసిస్టెన్స్ టైపు. అతను ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అయితే అతనికి తన చెల్లెలు అనేది దక్కుద్ది అని చెప్పే దానికి ఆమె హెల్ప్ చేస్తుంది. ఈమెకైతే మనం ఒక నేమ్ పెట్టుకుందాం, లైక్ స్వాతి అని పెట్టుకుందాం. సో ఇక్కడి నుంచి శివ అండ్ స్వాతి వీళ్ళిద్దరి మధ్య అనేది జర్నీ స్టార్ట్ అవుతుంది. వీళ్ళ జర్నీ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కొంటారు, వాటిని ఎలా అధిరోహించి వాళ్ళ సిస్టర్ని అనేది బ్యాక్ తెచ్చుకుంటారు. ఇది ఫైనల్ మోటో. ఇంక నుంచి అయితే మనం గేమ్ స్టార్ట్ చేసేద్దాం గాయస్. హే స్వాతి, ఎక్కడికి వెళ్తున్నావు? ఓయ్ నిన్నే, ఏం ఆగకుండా వెళ్తున్నావు? హలో స్వాతి, ఉన్నావా? ఓయ్ నిదానంగా వెళ్ళు, నేను రాలేను కదా. అదే నీ అవ్వ ఉండొచ్చు కదా, ఎందుకు అంతలా పరిగెడుతున్నావు? ఎంత హ్యాండ్సమ్ అబ్బాయిని కూడా వదిలేసి వెళ్తున్నావు? హే స్వాతి, హే కొండలు ఎక్కుతావు, అన్నీ ఎక్కుతావు. ఓయ్ నిన్నే. అరే ఏందిరా ఇది, నెత్తి మీద పడుతున్నారు వంతలో. ఏయ్ ఉండు, నీ పని చెప్తా. ఇలా కాదు, అది మామ కొట్టు అది. ఇంకొక తన్ను తంతే ఎక్కడ భయపడాలి అది. అరే గాయస్, ఇది కంప్లీట్ చేస్తే మనకి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ లాగా వచ్చింది గాయస్. మేబీ మన లెవెల్ అనేది అప్గ్రేడ్ అవ్వడానికి కోసమేమో. ఇక్కడ చూసుకున్నట్టు ఇదేదో టెలిపోర్ట్ వే పాయింట్ ఉన్నట్టుంది గాయస్. ఓ మై గాడ్, టెలిపోర్ట్ గాయస్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు. అది ఇది యాక్టివేట్ చేస్తే ఇక్కడ ఏదో మ్యాప్ లాగా చూపిస్తుంది. అరే ఈ పిల్ల ఎక్కడ పోయింది? ఇంక మరి ఉత్సాహతున్నట్లేదు, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. గైడ్ చేయాలి కదా స్లోగా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే అన్నోన్ పోర్ట్ లాగా ఉంది గాయస్. మేబీ ఇది లొకేషన్ అయి ఉంటుంది నెక్స్ట్ టెలిపాయింట్ కోసమేమో. ఓకే చూద్దాం. ప్రజెంట్ అయితే ఆమెను ఫాలో అవుదాం, మన స్వాతిని. ఆమె ఏంటో ఏం మాట్లాడకుండా వెళ్తుంది, చూద్దాం. మాట్లాడకుండా పోతుందా? ఎంత అందమైన అబ్బాయిని పక్కన పెట్టుకొని ఆ మాత్రం ఎంతసేపు ఉండొచ్చు. హెయిర్ స్టైల్ చూడండి, అసలు ఐస్ చూడండి బాగా గాయస్, ఎంత బాగున్నాడు. క్యారెక్టర్ అనేది నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు గాయస్. ఓకే, ఇలా వెళ్తూ ఉంటే వారిని నేను నడవలేనే, నిదానంగా వెళ్ళు. హే స్వాతి. Climbing depletes stamina, and depleted stamina takes time to recover. ఓహని మాట్లాడంటే ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, మాకంత రాదమ్మా. అరే మాట్లాడకుండా ఉండడమే మేలు. ఇదేదో తెల్లతోలు తెల్లన్నట్టుంది మామ. సరే నీ గోల్ ఆపు. కానీ గాయస్ ఏమంటుందంటే, నువ్వు నన్ను ఫాలో అయిపో, నువ్వు ఫాలో అయితే నీ గోల్ అనేది రీచ్ అవుతావు.
అలాగే నువ్వు ఎప్పుడైతే ఈ కొండలు ఇవి రాళ్ళు అనేటివి ఎక్కుతూ ఉంటావో నీ స్ట్రెంత్ అనేది కాస్త తగ్గుతుంది. వన్స్ నువ్వు మళ్ళీ రీచ్ అయ్యి నార్మల్గా ఉన్నప్పుడు మళ్ళీ నీ స్ట్రెంత్ అనేది యథావిధిగా అంటే ప్రీవియస్గా మనది ఎంత అయితే రీస్టోర్ అవుతుంది హెల్త్ అనేది అలా చెప్తుంది ఆమె స్ట్రెంత్ అనేది. కానీ ఈమె ఏందో తప్పుదోవలో తీసుకెళ్తుంది. ఈ పిల్ల ఏం అర్థం కావడం లేదు. తెల్లతోలు పిల్ల భయ్యా, మనం ఏం చేద్దాం, ఇంకా ఫాలో అవ్వాలి. మొత్తానికైతే ఇది ఫస్ట్ స్టేజ్ గాయస్. కానీ నాకు ఇక్కడ నుంచి మీరు అనేది ఒక హెల్ప్ చేయాలి గాయస్. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి కాస్త షేర్ చేయండి గాయస్. సో ఇంకాస్త సపోర్ట్ వచ్చి నాకు ఇంకా మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. ఇది ఒక చిన్న హెల్ప్ లాగ్ గాయస్. ప్లీజ్ కాస్త హెల్ప్ చేయండి. ఓకే మామ, ఇప్పుడైతే మనమైతే వెళ్తున్నాం. మన ఫస్ట్ స్టేజ్ అనేది ఈ మ్యాప్ అనేది ఫాలో అయితే మనకనేది మన ఫస్ట్ స్టేజ్ అనేది అచీవ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తుంటే అసలు ఈ గ్రాఫిక్స్ చూడండి గాయస్, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఆ చెట్టుకి ఆ ఫ్రూట్స్ కానీ ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది గాయస్. చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్. చూడడానికి చాలా చక్కగా ఉంది వాటర్ ఫాల్ అనేది. కాసేపు ఇలానే చూస్తూ ఉండొచ్చు అనిపిస్తుంది. కానీ మనం అనేది మన గోల్ అనేది అచీవ్ కావాలి. ఇక్కడైతే కొన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ అనేవి తీసుకెళ్దాం. ఈ ఫ్రూట్స్ ఏదో వాటర్ యాపిల్ లాగా ఉంది మనకైతే తెలియదు. మీకు ఏమన్నా తెలుసుంటే కామెంట్ చేయండి. ఓకే, కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. అంటే ఇవి ఫ్రూట్స్, ఈ క్యారెక్టర్ అనేది ఈ ఫ్రూట్స్ కూడా తింటే వాడికి అనేది ఎనర్జీ వస్తుంది. ఎంత రియలిస్టిక్గా ఎంత ఐడియాతో చేశాడో మీరే చూడండి. హ్యాట్స్ ఆఫ్ గాయస్, చాలా బాగా డిజైన్ చేశాడు. అసలుకి గ్రాఫిక్స్ చూడండి గాయస్, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎదురుగా ఒక ఫోర్ట్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇక్కడ ఏదో స్టోరీ మోడ్ లాగా ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూడొచ్చు మనం ఏదో బాహుబలిలో ప్రభాస్ మాదిరి ఇక్కడ మన మాహిష్మతిని మనం వెతుక్కుంటూ వెళ్తున్నాం మన రాజ్యాన్ని. కాకపోతే ఇక్కడ వచ్చి ఆ రాజ్యం బదులు మా చెల్లిని అనేది వెతుకుతూ వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ అక్కడ ఉండేది స్టాచ్యూ ఆఫ్ 7 అంట. సో ఇవి మొత్తానికి 7 కొండలు ఉన్నట్టున్నాయి గాయస్. మనం ఒక్కొక్క కొండని అచీవ్ చేసినప్పుడు మనకు ఒక్కొక్క స్కిల్ అనేది బయటపడుతుంది. సో ఇక్కడైతే మనం రీచ్ అయ్యే రాజ్యం పేరు వచ్చి మాహిష్మతి అని పెట్టుకుందాము. ఇప్పుడు ఈమె మనం మాహిష్మతికి వెళ్ళడానికి దారి అనేది చెప్పుద్ది. ఇక్కడ వచ్చి ఈ 7 కొండల్లో వచ్చి 7 శక్తులు అనేటివి ఉన్నాయి గాయస్. అక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 7 కొండలు ఉన్నాయి గాయస్. ఆ 7 కొండల్లో 7 మిస్టీరియస్ సెక్చువల్ టైప్ వస్తాయి మనకి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న మన స్ట్రైట్ ఉండే ఆ కొండ దగ్గర అయితే మనకి అక్కడ కానీ మనం యాక్టివేట్ చేసిన దాని దగ్గర రీచ్ అయితే మనకి విండ్ పవర్ అనేది ఒకటి వస్తుంది గాయస్. ఆ విండ్ పవర్ యూస్ చేసుకుని మన ఎనిమీస్ని అండ్ మిగతా అబ్స్టాకిల్స్ని ఎదుర్కోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా బాగుంది గాయస్. ఇక్కడ చూడండి అసలుకి ఎంత బాగా డిజైన్ చేశారంటే అసలు గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్, చెప్పుకోదగ్గ గ్రాఫిక్సే. ఇక్కడైతే మన బ్యాగ్ అనేది చూసుకోవచ్చు, బెర్రీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ గ్లాస్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంది గాయస్. ఈవెన్ మనం ఇట్లా పరిగెడుతున్నప్పుడు కూడా ఆ సైడ్ నుంచి విండ్ వెళ్తున్న ఆ ఫీల్ అయితే వస్తుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆడితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడైతే వెళ్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాటర్ అనేది ఉంది గాయస్. చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందో వాటర్. మనమైతే ఇప్పుడు ఈ వాటర్లో స్విమ్ చేసుకుంటూ అవతలకి వెళ్ళాలి. స్వాతి ఏమో జాగ్రత్తగా వెళ్ళిపోయింది గాల్లో ఎగురుకుంటూ. మనమైతే స్విమ్ చేసుకుంటాం. లోపల చూస్తున్నట్లయితే మీకు చెట్ల మొదళ్ళు ఇవన్నీ చాలా పడిపోయి ఉన్నాయి గాయస్. ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చేసాం. మన టాస్క్ అనేది కంప్లీట్ అయింది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వెళ్ళి మనము ఫస్ట్ హీల్ అనేది యాక్టివేట్ చేయాలి. ఇది కూడా ఒక టెలిపోర్ట్ లాగా అనుకుంటున్నాను గాయస్ నేను. ఇక్కడ చూసినట్టు యాక్టివేట్ చేయంగానే అక్కడైతే మనకి అది యాక్టివేట్ అయిపోయింది కానీ సో మన హ్యాండ్ పెట్టంగానే అక్కడైతే మనకి ఆర్మ్ అనేది ఒక విండ్ పవర్ టైప్ మనకనేది పవర్ అనేది ఇచ్చింది గాయస్. దీన్ని యూజ్ చేసుకొని మనకి నెక్స్ట్ అబ్స్టాకిల్ని క్లియర్ చేయడం కోసం యూజ్ అవుతుంది గాయస్. ఓకే గాయస్, ఎంత కాస్త ఎంకరేజ్ చేయండి, కాస్త షేర్ అండ్ సపోర్ట్ చేయండి గాయస్. నాకు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీలైతే లైక్ చేయండి గాయస్. ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి ఉన్నాను గాయస్. ఇంతటితో అయితే మంది ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ త్వరలోనే రాబోతుంది. థ్యాంక్ యూ గాయస్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు వే టు లైఫ్ ఛానల్. ఇవాళ అయితే మనం సెకండ్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ గేమ్లో మనం అయితే ఫస్ట్ అబ్స్టాకిల్ అయితే క్లియర్ చేసాం. అందువల్ల మనకి విన్ పవర్ అనేది వచ్చింది. ఇక్కడ మనకి స్వాతి ఏం చెప్తుందంటే నువ్వు అక్కడికి వెళ్ళి నీ పామ్ అనేది ఫేస్ చేయగానే అది యాక్టివేట్ అయిపోయింది. సో నీకు పవర్ అనేది వచ్చింది. ఈ పవర్ యూజ్ చేసుకొని నువ్వు నెక్స్ట్
అబ్స్టాక్స్ క్లియర్ చేయవచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మన మాహిష్మతి. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ కోసం అక్కడికైతే వెళ్ళాలి. ఆ మాహిష్మతిలోకి ఎంటర్ అయితే మనకి మేబీ నెక్స్ట్ క్లూ ఏమన్నా దొరుకుతుంది. దాని పేరు కూడా అక్కడ ఎక్కువ కూడా విండ్ ఎనర్జీ అనేది బాగా యూజ్ చేస్తారు. సో అందుకోసమే నీకు విండ్ పవర్ అనేది వచ్చిందని మన స్వాతి అయితే చెప్తుంది. ఇప్పుడైతే మనకి వచ్చిన కొన్ని పవర్స్ అయితే మనం టెస్ట్ చేయాలంట. అదే తను చెప్తూ ఉంది. మనకి అంత ఇంగ్లీష్ రాదు, సో నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు వచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి పవర్స్ అయితే ఇవి. ఈ పవర్స్ మనం యూజ్ చేసుకొని ఆ ఆబ్స్టాకిల్స్ని అంటే ఆ ఎనిమీస్ని కిల్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 ఎనిమీస్ మనకు కనిపిస్తున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం స్మాష్ చేసాం చూడండి గైస్. ఆ పవర్ అయితే ఆ విండ్ పవర్తో ఎంత ఫోర్స్ మీద చాలా ఫోర్స్గా తగలడంతో అది రెండు అనేది చచ్చిపోయాయి. ఇప్పుడు దీంతో పాటు మనకి పక్కన ఇంకోటి చూడండి గైస్, చార్జ్ స్కిల్ అని ఇది యూజ్ చేసి ఇంకాస్త ఎక్కువ పవర్ అనేది మనకు వస్తుంది. ఇవి మనం బాగా యూజ్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా గైస్ గ్రీన్ కలర్లో, అది ఫుల్ అయితే అది ఇంకా ఎక్స్ట్రీమ్ పవర్ గైస్. ఇవి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 టైప్ గైస్. లెవెల్ 1 కాస్త పవర్ ఉంటే లెవెల్ 2 వచ్చి లెవెల్ 1 కంటే కాస్త ఎక్కువ పవర్ ఉంటుంది. అలా లెవెల్ 3 అయితే ఇంకా చాలా ఎక్కువ. మనమైతే సక్సెస్ఫుల్గా వాటిని అయితే క్లియర్ చేసాము. ఆ న్యూ స్కిల్స్ని మనం అయితే టెస్ట్ చేసాము. ఇప్పుడైతే మనం స్వాతిని యూజ్ చేసుకొని ఇంకా స్వాతి వెంట వెళ్ళాలి. మేబీ మన మాహిష్మతి రాజ్యానికి వెళ్తే అక్కడ ఏమైనా మనకి క్లూస్ దొరికి మన ఏంటనేది అదే మన సిస్టర్ని మనం బ్యాక్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడైతే చేపలు ఉన్నాయి. వీటిని ఫిషింగ్ చేయడానికి కుదరదేమో. ఓకే, ఇప్పుడైతే మనం స్విమ్ చేసుకుంటూ అవతలకి వెళ్ళిపోదాం. అవతల ఒడ్డుకు వచ్చేసాం. ఇప్పుడు ఈ దారిన మనం వెళ్తూ ఉండాలి. ఇక్కడ చూడండి గాయస్, పాత ఎద్దల బండి ఒకటి ఉంది. మేబీ రాజుల కాలంలో యూజ్ చేసే వాళ్ళేమో గుర్రపు బండ్లు. ఇప్పుడైతే ఇక్కడ నుంచి టాప్ వ్యూ గాయస్ చాలా బాగుంది. టాప్ వ్యూ ఇక్కడ నుంచి మనం స్లోగా అయితే ఇక్కడ మనకి ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, దాని దగ్గర గాయస్ పైన చూడండి గాయస్, డ్రాగన్ గాయస్. అసలుకి ఎంత పెద్ద డ్రాగన్ గాయస్. ఇప్పుడైతే మేబీ మనం నెక్స్ట్ టాస్క్ అదే ఉండొచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఎనిమిస్ ఉన్నారు గాయస్. ఈ వీక్ వీళ్ళనైతే మనం ఫస్ట్ కిల్ చేద్దాం. ఇక్కడ చూడండి గాయస్, విన్ పవర్ యూజ్ చేసాం. అతను కొట్టికి ఎగిరి అవతల పడ్డాడు గాయస్. చాలా ఫాస్ట్గా అనేది వస్తున్నాడు అతను కూడా. ఇతనైతే కిల్ చేసాం. వారిని ఏమైనా పవర్ గాయస్, నెక్స్ట్ లెవెల్ పవర్ గాయస్. లెవెల్ 2కే ఈ విధంగా ఉంది. ఇక్కడ లెవెల్ 3 యూజ్ చేస్తే ఒకటే దెబ్బ చచ్చిపోతాడేమో గాయస్. ఇప్పుడైతే వాళ్ళని అనేది చంపేద్దాము, యూజ్ చేద్దాము లెవెల్ 2. మొత్తానికి ఎనిమిస్ అయితే కిల్ చేసాం. మనకైతే ఒక రివార్డ్ అనేది వచ్చింది గాయస్. వీటిలో కొన్ని బెర్రీస్ అండ్ వన్ డేస్ అడ్వైజ్ అని అంటే ఏవో కొన్ని లూట్ అనేది మనం దొరికింది. వాటిని తీసుకొని అలాగే కొద్దిగా బెర్రీస్ తీసుకొని మనం అనేది వెళ్దాం గాయస్. ఇక్కడ యాపిల్ కూడా ఉంది గాయస్. ఓకే, ఇప్పుడైతే మనం ఫాలో అయిపోదాం. ఇక్కడ నిప్పు దగ్గరగా వెళ్తే మనకి హెల్త్ అనేది కాస్త డిక్రీజ్ అవుతుంది గాయస్. ఇలా వెళ్ళాలి గాయస్. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోండి గాయస్, ఇక్కడైతే ర్యాబిట్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి గాయస్. అసలుకి గ్రాఫిక్స్ చూడండి గాయస్, చాలా చాలా చక్కగా బిల్డ్ చేశాడు, చాలా చక్కగా డిజైన్ చేశాడు. ఈచ్ అండ్ ఎవ్రీ క్రిస్టల్ క్లియర్గా చాలా చాలా బాగా చేశాడు. ఓకే, ఇప్పుడైతే వెళ్దాము తనని ఫాలో అవుతూ. నెక్స్ట్ ఏం అవుద్దో చూద్దాము. ఇక్కడ ఏదో మనకి వుడెన్ సౌండ్స్ వినిపిస్తుంది గాయస్. ఆ చెట్టు మీద చూడండి గాయస్, ఏదో ఉంది. ఒకసారి వెళ్దాము, అదేందో చెక్ అదేని అడిగి పంది అనుకుంటా గాయస్. జస్ట్ మిస్, లేకపోతే గుర్తేసేది మనల్ని. చెట్టు అయితే ఎక్కేసాము. ఇక్కడ వాటర్ బబుల్ టైప్లో ఉంది. దీనికి కిల్ చేద్దాము, మనకి ఏమన్నా వస్తుందేమో. అటాక్ చేసాం గాయస్. మనకైతే ఓకే గాయస్, కింద ఏదో లూట్ బాక్స్ టైప్ ఉంది. ఓకే, ట్రెజరు. దీన్ని ఓపెన్ చేస్తే మనకి కొంత మీట్ అండ్ ఇంకా కొన్ని రివార్డ్స్ వచ్చాయి గాయస్. వాటిని అయితే క్లెయిమ్ చేసుకున్నాము, కలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడైతే మనకి అవి కలెక్ట్ చేసుకున్నందువల్ల మనకి కొద్దిగా లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గాయస్, స్కిల్స్ అనేటివి. ఇక్కడైతే ఆర్టిఫాక్ట్స్ అని సంథింగ్ వచ్చింది, దీన్ని అయితే ఎక్విప్ చేసుకున్నాను. అంతే గాయస్, ఇంకేం పెద్దగా ఏం రాలేదు. ఇవి వచ్చి వాయిస్ ఓవర్ గాయస్, అంటే క్యారెక్టర్ మనకి ఏ వాయిస్లో మాట్లాడద్దు అనేది ఉంది ఎపిసోడ్ వైజు. ఓకే, ఇప్పుడైతే వెళ్తున్నాం గాయస్. రా మీట్ అనేది వచ్చింది.
గాయస్ మొత్తానికి మనమైతే స్వాతిని కలుసుకున్నాము. పైన చూడండి గాయస్ ఎంత బాగుందో. ఏమో ఈ జర్నీలో స్వాతితో లవ్ అనేది పుట్టొచ్చేమో మేబీ. Is he talking చూడండి గాయస్ to a ఎవరైనా ఉన్నారు dragon? అక్కడ. ఓ మై గాడ్ గాయస్ చూడండి డ్రాగన్ గాయస్. ఆ డ్రాగన్ ముందు ఎవరో ఒక ఆమె ఉంది, మేబీ ఆమె ఓనర్ అనుకుంటా. చూడండి గాయస్ ఇది ఏంది లైట్ ఏదో వెలుగుతుంది నాకు. అదే ఏమైంది నాకు అదే గాయస్ ఏదో సిగ్నల్ ఉన్నట్టుంది. అబ్బా అని ఏంది గాయస్ ఇది ఎంత వైలెట్ అయిపోయింది ఉన్నట్టుండి. ఎవరు వచ్చారని అడుగుతుంది గాయస్ ఆమె. ఎవరో వచ్చారు అని అదే గాయస్ ఎటు వెళ్ళిపోయింది ఇవి Luckily, గాయస్. I అది managed to డ్రాగన్ grab కూడా hold of your hair. చాలా Thanks. కోపంతో వెళ్ళిపోయింది గాయస్. జస్ట్ మిస్ అయ్యాము, లేకపోతే చంపేసేది మనల్ని. Just what was that? Paimon thought we were gonna get eaten. స్వాతి చెప్తుంది అది చాలా Definitely క్లోజ్. has something to do మనం with that కాస్త weirdo who was talking to the dragon. అలాగానే ఉండుంటే మనల్ని అయితే చూసి చంపేస్తుండే. అది చాలా కోపంతో ఉంది. అవును కానీ Yeah. ఈ రోజుల్లో Paimon కూడా gets ఇంకా why you're డ్రాగన్స్ worried. ఉన్నాయంటే నాకైతే నమ్మశక్యం కాలేదు Oh, స్వాతి. what's that? అవును నువ్వు చెప్పింది నిజమే, There's కాకపోతే some kinda ఈ రాజుల shiny కాలం red కదా ఇక్కడ thing on the డ్రాగన్స్ big అనేవి rock over ఉంటాయి, there. వీటినే యూజ్ చేస్తారని చెప్తుంది Let's go take స్వాతి. a closer look. ఓకే ఇప్పుడు కానీ Be careful. నాకు ఒక డౌట్. Paimon doesn't have a good ఆ feeling about డ్రాగన్ this. ఆమె ముందు ఎందుకు ఆగింది అసలు ఏంటి? హే స్వాతి అక్కడ చూడు ఏదో ఉంది రెడ్ కలర్లో. అవును శివ ఏదో ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దాం పద. Paimon's never seen a stone like గాయస్ this అక్కడ before. చూసుకున్నట్లయితే So ఏదో Paimon రెడ్ can't కలర్లో tell what it స్టార్ is. వైపు బాగా వెలుగుతున్నట్టుంది. ఒకసారి All వెళ్ళి Paimon చూద్దాం knows గాయస్ is that it's అదేందో. dangerous. మేబీ ఆ Best we డ్రాగన్లో put it away లేకపోతే ఆ for now. డ్రాగన్ కంట్రోల్ చేయడం కోసం దాన్ని యూజ్ చేస్తామేమో. Okay, మనమైతే we've దీన్ని అయితే got it. Now let's తీసుకుందాము. get ఇదేదో out of here. క్రిమ్సన్ క్రిస్టల్ అంట గాయస్. ఇది చూడడానికి చిన్నపాటి కోహినూర్ డైమండ్ మాదిరి ఉంది. అసలు చూడండి గాయస్ ఎంత బాగా వెలుగుతుందో. మేబీ రెడ్ అంటే ఇది వైలెట్ కానీ మీనింగ్ నాకు తెలిసినంత వరకు. సరే దీన్ని ఇప్పుడైతే తీసుకోము, ఫ్యూచర్లో చూద్దాం మళ్ళీ తీసుకుందామా లేదని. అదైతే వెళ్ళిపోయింది గాయస్. ఇక్కడ అయితే మనకి అడ్వెంచర్ 3 గాయస్ మనం సక్సెస్ఫుల్గా 3 స్టేజెస్ అనేటివి కంప్లీట్ చేసాం గాయస్. ఇది 2 స్టేజెస్ కంప్లీట్ చేసాం, ఇది థర్డ్ స్టేజ్. దయచేసి మీ నుంచి కాస్త సపోర్ట్ గాయస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకనేది కొద్దిగా మోటివేషన్ వచ్చి ఇంకా మంచి వీడియోస్ చేయడానికి వీలవుతుంది గాయస్. ఇక్కడ చూసుకుంటే వారన్నీ ఇక్కడికి రావడానికి అదంతా దొరకాలా గాయస్. చూడండి గాయస్ చాలా బాగుంది. ఈమెనైతే నేను లీలా అని పెట్టుకుందాం మనం. ఈమె హాయ్ లీలా. ఓకే ఓకే ఆమె మంత్రి అంట గాయస్. we've అంటే only been traveling partners for 2 దళానికి ఒక months, మంత్రి but టైపు మనల్ని ఎవరు అని అడుగుతుంది. we've మేము already అప్పుడు become the very best స్వాతి of చెప్తుంది friends. మేము ఇలాగా మా సిస్టర్ So to sum it వేరే up, వాళ్ళు you're కిడ్నాప్ చేశారు, traveling ఆమెని partners, right? రెస్క్యూ చేయడం కోసం Well, మేమైతే look, there's చాలా been a దూరం large నుంచి dragon వస్తున్నాము. sighted around ఇంతకీ Mondstadt నువ్వెవరు recently. అని Best you get స్వాతిని inside the అడిగింది city as లీలా. soon as మేము possible. బెస్ట్ It's ఫ్రెండ్స్ అని not far from చెప్పాము. here. I'll escort you there. చెప్పంగానే అవునా సరేలే అని I'm కాస్త sure I'll hear for అహంకారంగా some other మాట్లాడుతుంది reason. గాయస్ ఆమె. వీళ్ళ I am, పరిచయాలన్నీ but not కంప్లీట్ to చేసుకుని worry. ఆమె I can కన్విన్స్ keep you చేశారు both గాయస్. safe while doing తర్వాత that too. చూద్దాం వీళ్ళ మధ్యలో ఏమవుతుంది అని. Besides, I'm still not sure if I can trust you two just yet. Oh, I'm sorry. Probably not something I should say as a knight. I give you my apologies. Strange yet respectable travel. That sounded so fake. Do you have something against the type of language usage prescribed by the Knights of Havonia's handbook? Outrider Amber, reporting for duty. Just say the word if you ever need my help. గాయస్ మొత్తానికి లీలా కూడా మనతో కలిసి మనకి హెల్ప్ చేస్తుంది. మనకి ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు ఆమె అనేది మనకి ఈజీగా ఇక్కడ నుంచి క్యారెక్టర్ అనేది స్విచ్ చేసుకోవచ్చు. ఏమైతే మంచి ఆర్చర్ గాయస్. సో ఇప్పుడైతే మనం ఆమె ఆర్చర్ ఎయిమింగ్ స్కిల్స్ చూస్తున్నాము. ఆమె ఆ ఆర్చ్ కూడా చాలా బాగుంది గాయస్. సింగిల్ షాట్తోనే ఎవరినైనా కానీ ఈజీగా కిల్ చేస్తుంది. ఇప్పుడైతే ఆ టెస్ట్ అనేది మనం చేసుకున్నాము, సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. సో మళ్ళీ గేమ్లో Paimon is his కలుసుకుందాం travel గాయస్. buddy, helping him to find his
faster. Oh, looking for your family? Huh. Okay, let me finish my other stuff first, and then I can help you ఓకే put up గాయస్, posters around the మనమైతే city. ఈ కామన్ చెస్ట్ అని ఈ What ట్రెజర్ exactly బాక్స్ is it ఓపెన్ you need చేసి to దాంట్లో finish ఉన్న doing లూట్ first? తీసుకున్నాము. ఇప్పుడైతే It's మళ్ళీ మనము simple. You'll మన understand it మెయిన్ a bit. మోటో కోసం అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ టాస్క్ ఏముంటుంది అని. నెక్స్ట్ టాస్క్కి వెళ్ళే ముందు ప్లీజ్ గాయస్, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆల్సో. ప్లీజ్ డూ సపోర్ట్ మీ గాయస్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, ఇక్కడైతే మొత్తానికి ఇక్కడ చూసుకుంటే ఇదేదో ఇక్కడైతే చూడండి గాయస్, ఇక్కడ వ్యూ అయితే ఎలా ఉంది. A hilichurl. Quick, get it! గాయస్ ఇక్కడ చూసుకున్నారా, ఇది టెలిపోర్ట్ వే పాయింట్ గాయస్. మన స్టార్టింగ్లో గుర్తుందా మీకు, అక్కడ యాక్టివేట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ యాక్టివేట్ These monsters చేస్తే have been getting అక్కడికి too close to the city మళ్ళీ మనం recently. బ్యాక్ అంటే ఇది ఒక My కమ్యూనికేషన్ task లైక్ this time గాయస్. is to అక్కడి clear out నుంచి their మళ్ళీ camp. ఇక్కడికి నుంచి అక్కడికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే పైన అయితే ఎనిమీస్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని అనేది మనం వీళ్ళతో ఫైట్ చేయాలి. వీళ్ళని ఫైట్ చేసి చూద్దాం నెక్స్ట్ ఏమొస్తుందో. ఇక్కడైతే సక్సెస్ఫుల్గా ఒక అతన్ని కొట్టేసాం. మన అయితే లీలా హెల్ప్ తీసుకున్నాం గాయస్, ఎందుకంటే ఆమె దగ్గర ఆర్చర్ ఉంది. సో బాణాలు కాస్త గట్టిగా తగులుతాయి. ఆమె మనుషులనే కాదు, ఆమె బాణాలతో ప్రాణాలు కూడా తీస్తుందేమో చూద్దాము ఈవిల్స్వి. ఓకే, ఆకాశంలో వదులుదాం గాయస్. బాణం ఎటు వెళ్ళిందో తెలియడం లేదు. ఓకే, ఇప్పుడైతే మన శివ వచ్చాడు, వెళ్తున్నాడు. ఇంకా ఉంటారు ఎనిమీస్, ఒక్కడే ఉండడు కదా. ఇక్కడ చూడండి పైన ఒక అతను ఉన్నాడు. సో కవర్తో తీసుకొని ఇతన్ని చంపుదాము బాణం వేసి. 35 అంటే సింగిల్ షాట్కి 35 తగులుతుంది. ఎంత ఉంటుందో హెల్త్ తెలియదు, మేబీ 100 అనుకుంటున్నాను. ఓకే, ఇలా అయితే వేస్ట్, తగలడం లేదు సరిగ్గా. అమ్మిడికి వెళ్ళి కొడదాము. ఇక్కడ అదే ఇక్కడి నుంచి ఇంకో ఇద్దరు అటు అక్కడ ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని ఫినిష్ చేసి మళ్ళీ కలుసుకుందాం. లీలాతో పని అవ్వడం లేదని చెప్పి మళ్ళీ శివ వచ్చాడు. లెవెల్ 3 యూస్ చేసి సింగిల్ షాట్కి Though I've gotta వాళ్ళిద్దరిని say, చంపేశాడు. you surprised me a little with your ఇప్పుడైతే ఇంకా moves ఒక there. అతను మిగిలి Thanks ఉన్నాడు. for the మనమైతే backup. ఇద్దరిని How'd it చంపింది, feel? ఇంకొక అతను బ్యాక్ సైడ్ Now ఉన్నాడు. that you mention అతన్ని it, కూడా how మనం is కిల్ it the చేద్దాము. hilichurls ended up here? మేబీ These creatures don't seem like the type to set up ముందు camp so అది close to అడ్డం cities ఉండడం వల్ల like this. అతనికి Exactly. బుల్లెట్స్ It's more normal బాణాలు for them అనేది to be తగలడం much లేదు. further out in the ఓకే గాయస్, wilderness. అయిపోయింది. But ఒక because the సింగిల్ షాట్కి dragon, ఎగిరి Storm బండ Terror, మీద has been పడ్డాడు. around a lot more ఓకే, recently, ఇప్పుడైతే our orchards have been destroyed, and the local market has been affected as well. ఓకే, When the storms మన hit, we usually end up with at least లీలా a few చెప్తుంది, injuries. శివ So the నీ Knights మూవ్స్ of చాలా Favonius have బాగున్నాయి been tied up, doing the నేనైతే best they అసలు can to ఎక్స్పెక్ట్ defend చేయలేదు the నువ్వు ఇంత బాగా area. ఫైట్ So చేస్తావని. these annoying అప్పుడు creatures మన have been స్వాతి getting closer and కాస్త closer to the city? పొసెసివ్ ఫీల్ అయ్యి ఆపు చాలు కానీ Exactly. మా That శివ said, ఎప్పుడు అంతే clearing this చాలా camp బాగా helps make ఫైట్ the area చేస్తాడు. a little bit అది safer. ఇది చెప్పుకొచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరి Come మధ్య with me. ఒక A మిస్కమ్యూనికేషన్ responsible టైప్ knight గొడవ must make జరుగుతుంది. sure to see to అసలు the city నువ్వెవరు, safely. నువ్వు ఎందుకు మా శివ జోలికి వస్తున్నావు అని స్వాతి అడుగుతుంటే లీలా నేను రాకూడదా, నేను అతను ఫ్రెండే కదా, నువ్వు అవును అయితే ఏం చేద్దాం అంటుంది ఇప్పుడు స్వాతి. లీలా అంటుంది, అరే నేను ఏదో క్యాజువల్గా మాట్లాడిన ఫ్రెండ్గా నువ్వు ఎందుకు అంత కోపం నా మీద అంటుంది. అలా ఏం లేదు లీలా, నేను నార్మల్గా క్యాజువల్గా అడుగుతున్నాను స్వాతి చెప్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో శివాకైతే ఏం అర్థం కావడం లేదు. నేను అసలు ఇక్కడ ఎందుకు వచ్చానో వీళ్ళు మర్చిపోయి వీళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు అని. ఇంతటితో అయితే పాపము వీళ్ళిద్దరు కన్వర్జేషన్ పూర్తి అయ్యింది. లీలా ఉంటే